అందరూ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాంకర్ రవి ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఎందుకంటే ఈ వీడియో మీ గురించి మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో బయట చెప్పుకోలేకపోతున్నారో ఎక్కడ చెప్తే నన్ను తక్కువగా చూస్తారు అని అనుకుంటున్నారో ఆ విషయం గురించి నేను మాట్లాడడానికి వచ్చిన ఇట్ ఈస్ మోస్ట్లీ ఆల్మోస్ట్ 75 to 80% అడల్ట్ టాక్ ఉంటుంది అంటే మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ జెంట్స్లో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కానీ చెప్తే నా మగతనం గురించి శంకిస్తారేమో అరే వీడు మగాడు కాదు అని అంటారేమో లేడీస్లో కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి చెప్పుకోలేరు కొన్ని కాంప్లికేషన్స్ మనకు తెలుసు కానీ కొన్ని కాంప్లికేషన్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోలేని కాంప్లికేషన్స్ వీటన్నిటికీ సొల్యూషన్ నేను ఇక్కడ తీసుకురావడానికి వచ్చేసాను శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సో హాస్పిటల్ ఇద్దరు డాక్టర్స్తో మాట్లాడదాం ప్లస్ దీంతో పాటు చిన్నగా నడుము నొప్పి స్టార్ట్ అయింది నాకు ఎక్స్ట్రా వర్క్ ట్రావెలింగ్ అయిపోయింది కాబట్టి సో దీనికి కూడా సొల్యూషన్ కనుక్కోవడానికి వచ్చాను సో ఫాలో మీ హాయమ్మా డాక్టర్ అరవింద్ గారిని కలవడానికి వచ్చిన ఫ్రీ ఉన్నారా ఓకే ఓకే థ్యాంక్ యూ హాయ్ రవి హరి గారు హాయ్ అండి బాగున్నారా హలో అండి నా ఫ్రెండ్ హాయ్ అండి ఏంటి ఇలా వచ్చారు నేను మా కజిన్ అండి హాస్పిటల్ కజిన్ కలవడానికి వచ్చిన జస్ట్ చిల్ టైం కి హాస్పిటల్ కా క్యాజువల్ మీరండి అండి ప్రాబ్లం నాకు కాదు నా ఫ్రెండ్ కి ఏదో ప్రాబ్లం జస్ట్ అంటే నిన్న షూట్లో కొంచెం స్టిఫ్ బ్యాక్ స్టార్ట్ అయిందండి అది నాట్ అ ప్రాబ్లం అనుకోండి డాక్టర్ ఉన్నారా చిల్ టైం హాయ్ అండి నా పేరు డాక్టర్ కే అరవింద్ సాగర్ కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ బిహెచ్ఎల్ హైదరాబాద్ బావా ఇది హాస్పిటల్ మే కమింగ్ డాక్టర్ ప్లీజ్ కమింగ్ మా సూపర్ ఉంది బావ హాస్పిటల్ అయితే క్లీన్ నీట్ అండ్ ఫెంటాస్టిక్ బాగా కట్టినాం సరే కానీ నేను వచ్చిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ బయట వాళ్ళకి చెప్పు బావ నాకు నడుము నొప్పి ఉందని ప్రపంచం మొత్తం చెప్పారు బయట వాళ్ళు నిన్ను చూసి ఎక్సైట్ అయి ఉంటారా కరెక్ట్లే వాళ్ళు మాట్లాడరు నన్ను చూసి ఎక్సైట్ అయ్యారు కానీ నేను వచ్చిన కారణం ఏంటంటే టూ మచ్ ట్రావెల్ వల్ల టూ మచ్ వర్క్ షెడ్యూల్స్ వల్ల అండ్ జిమ్ అప్పుడప్పుడు పోతా అప్పుడప్పుడు పోను కానీ పోయినప్పుడు హెవీ వెయిట్ లేపడం వల్ల అండ్ ఇంకా ఇంట్లో బిడ్డ ఉంది కదా దాన్ని ఎత్తుకోవడం తిరగడం వల్ల ఐ స్టార్టెడ్ గెటింగ్ బ్యాక్ పెయిన్ స్టిఫ్ బ్యాక్ ఎక్కువసేపు కూర్చుంటే నిల్చోవాలనిపిస్తుంది నిల్చుంటే కూర్చోవాలనిపిస్తుంది పడుకుంటే లేవాలనిపిస్తుంది చాలా ట్రబుల్ పెట్టేస్తుంది 5 to 6 వీక్స్లో అయిపోతుందా 5 to 6 వీక్స్ అంటే 1.5 monthsలో నా నడుము నొప్పి పోద్దంటావు కంప్లీట్గా సరే మరి ఏం చేయాలా కూర్చోవాలా ఎస్ కూర్చుంటే నిల్చోబుద్ధి అవుతుంది బావా నడుము నొప్పి నువ్వు ఇంత క్యాజువల్గా తీసుకోకు నేను కూర్చోమన్నది నా చైర్లోనో నీ చైర్లోనో కాదు మరి టెస్లా చైర్లో టెస్లా కార్ విన్నా ఈ చైర్ ఏంటి ఎస్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైము టెస్లా ఫార్మర్ చైర్ అని చెప్పి 4 టెస్లా టెక్నాలజీ మన హాస్పిటల్లో ఉంది మరి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ పెట్టుకుని నన్ను ఇక్కడ కూర్చోబెడతావేంటి బావా తీసుకెళ్ళి నన్ను టెస్లా చైర్కి ఐ వాంట్ సీ లెట్స్ గో సీ టెస్లా చైర్ వావ్ టెస్లా చైరా యా సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం మన హైదరాబాద్లో సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం మన హైదరాబాద్లో ఎస్ వావ్ సో దీని మీద కూర్చుంటే 1.5 monthsలో నా నడుము నొప్పి జీరో వావ్ సో కూర్చోవచ్చా వెయిట్ లెట్ మీ స్టార్ట్ ఇట్ కూర్చోండి సార్ రాజాదిరాజా రాజమార్తాండ అదే ఓవర్ యాక్షన్ చేయక ఇంకా స్టార్టే చేయలేదు అంటే కూర్చున్న వెంటనే అందరూ అట్లా చేస్తారు కదా అని చేశారు స్టార్ట్ చేయి బాబాయ్ స్టార్ట్ చేస్తున్నా ఎవరు వెనకాల నుంచి పిలుస్తున్నట్టున్నది అలానే ఉంటుంది స్టార్టింగ్లో ఇది జస్ట్ స్టార్టింగ్ ఇది జస్ట్ బిగినింగ్ యా నో పెయిన్ నో డిస్టర్బెన్స్ అండ్ ఎలాంటి హడావిడి లేదు ఏమో కూర్చున్న తర్వాత నాకు ఏమైనా షాకులు వస్తాయేమో లేకపోతే ఎక్కడి నుంచి అన్న అన్ఇన్వైటెడ్ గెస్ట్లు వస్తారేమో అని అనుకున్నాను బట్ ఇట్ ఈస్ వెరీ పీస్ఫుల్ సో ఇట్స్ నాట్ ఎ ఫిక్స్డ్ సిస్టమ్ సో మజిల్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది ప్లస్ న్యూవాస్కులైజేషన్ అంటే కొత్త బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేసి సర్క్యులేషన్ పెంచుతుంది సో మజిల్ బికమ్స్ మోర్ స్ట్రెంగ్తన్ వావ్ అండ్ కోర్ మొత్తం చాలా టైట్ అవుతుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ మై కోర్.
బ్యాక్. అండ్ కిందికి వెళ్ళి కూడా కొడుతుంది. యా, టోటల్ పెల్విక్ ఫ్లోర్ అండ్ అబ్డామిన్ అండ్ బ్యాక్. సో ఓవరాల్గా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నిటిని కూడా స్ట్రెంథన్ చేస్తుంది అండ్ బ్యాక్ మజిల్స్. బాగుంది బా, ఇట్లనే కూర్చోవచ్చు. కానీ ఎంతసేపు కూర్చోవాలా? నీకున్న ప్రాబ్లమ్కి 30 minutes. 30 minutes. అండ్ ఇంకేమేమి బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల? దీంట్లో ఫీమేల్స్కి డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ రీహాబిటేషన్, స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని వస్తుంది, దానికి పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్కి పనికి వస్తుంది. ఓకే, అంటే ఫీమేల్స్ గురించి కాదు, మేల్ నాకు చూసే వాళ్ళు కూడా చాలామంది మేల్ ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తుంది ఈ టెస్లా చైర్? మేల్కి చాలా ఇంపార్టెంట్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. మామూలుగా అందరూ అంటారు కదా 2 minutesలో అయిపోయింది, పెనిస్ ఎరెక్ట్ అవ్వట్లేదు. మామూలుగా సెక్స్ చేయాలి అంటే పెనిస్ అనేది ఎరెక్ట్ అవ్వాలి అండ్ మెయింటైన్ అవ్వాలి. సెక్స్ అవుతున్నంతసేపు మెయింటైన్ అవ్వాలి. ఎజాక్యులేషన్ అయిన తర్వాత పెనిస్ సైజ్ తగ్గుతుంది. దిస్ ఇస్ అ నార్మల్ ప్రాసెస్. కొంతమందికి ఏమవుతుందంటే ఎరెక్షన్ రాదు, స్టిఫ్ అవ్వదు, అయినా కూడా తొందరగా 1-2 minutesలోనే కారిపోవడమో లేకుంటే చిన్నగా అయిపోవడం అవుతుంది. సో దే కెనాట్ కంటిన్యూ ద సెక్స్ ఇన్ ఏ సఫిషియెంట్ టైం. హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవలు అవుతుంటాయి, డైవర్స్ దాకా వెళ్ళిపోతుంది, సూసైడ్లు అవుతాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చాలామందికి ఏంటంటే దీనికి ఇప్పటి వరకు మెడిసిన్స్ ఇచ్చి ఇంకా రకరకాలుగా చేశారు, కానీ ఒక నాన్ సర్జికల్, ఒక పెయిన్లెస్ ప్రొసీజర్, 100% సేఫ్ ప్రొసీజర్ ఏది ఇప్పటి వరకు మన దగ్గర లేదు. దిస్ చైర్ ఇంక్రీజెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది పెనైల్ మజిల్స్. కొత్త బ్లడ్ వెజల్స్, నియోవాస్కులరైజేషన్ అంటాము, కొత్త బ్లడ్ వెజల్స్ని డెవలప్ చేస్తుంది. సో పెనిస్కి ఎక్కువ బ్లడ్ ఫ్లో వస్తుంది, ఎక్కువసేపు ఎరెక్ట్గా ఉంటుంది, తొందరగా పడిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే అంటే స్టిఫ్గా ఉంటుంది శృంగారం చేసినంతసేపు అండ్ తొందరగా కారిపోదు అనమాట. ఎగ్జాక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఇవాళ రేపు బయటకు వచ్చి చెప్పట్లేదు మగవాళ్ళు, కానీ ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం మీకు సొల్యూషన్ కావాలి అని అంటే ఇక్కడికి రావాలి, ఈ సింహాసనం మీద కూర్చోవాలి. అబ్బా, బ్యాక్ పెయిన్కి చాలా రిలీఫ్ వచ్చిందిరా. బాగుంది. ఏందో బాబు టెస్లా ఫార్మర్ అనుంది. ఇది ఇండిపెండెంట్ ఆర్మ్ అంటాం. పోస్ట్ ప్రెగ్నెన్సీ అబ్డామిన్ లూజ్ అయిన వాళ్ళకి, లేదా థైలో ప్రాబ్లమ్స్ కానీ ఎక్కడైనా మజిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం అక్కడికి పెట్టి వీ కెన్ గివ్ దట్ సేమ్ స్టిమ్యులేషన్. బేసికలీ అంటే ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత కడుపు మజిల్ అంతా లూజ్గా ఉండి కిందికి పొట్ట పడిపోవడము, సాగి ఉన్న వాళ్ళకి స్ట్రెంథన్ చేయడానికి. అండ్ సమ్ టైమ్స్ ఏమంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ వచ్చి కూడా యూరిన్స్ హోల్డ్ అవ్వదు, దానికి కూడా మనము బ్లాడర్ మజిల్స్ని స్టిమ్యులేట్ చేయడానికి, స్ట్రెంథన్ చేయడానికి వాడతాం. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీ, ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ సిస్టమ్, 0 సైడ్ ఎఫెక్ట్స్. సో దీంతో వాళ్ళు ఏదైతే మజిల్ వీక్నెస్ ఉందో, మజిల్ ఏదైతే స్ట్రెచ్ అయిపోయిందో ఆ మజిల్స్ అన్నిటి కూడా నార్మల్ షేప్కి, ప్రీ ప్రెగ్నెన్సీ షేప్కి తెచ్చుకోవడానికి వాడతారు. వావ్, మన సౌత్ ఇండియాలోనే ఇది ఒక్కటే ఉన్నది, అది తెలంగాణలో, అది మన హైదరాబాద్లో, అది మా అరవింద్ బావ దగ్గర ఉన్నది. ఇదేంటి బావా, డీజే సెటప్, మైక్ సెటప్? అది డీజే సెటప్ కాదు, దాన్ని షాక్ వేవ్ థెరపీ అంటాం. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ కాకుండా షాక్ వేవ్ థెరపీ ద్వారా కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే శృంగారంలో ఎక్కువసేపు స్టిఫ్గా ఉండకపోవడం అండ్ తొందరగా కారిపోవడం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనము ఓన్లీ సింగిల్ థెరపీ కాకుండా కంబైన్డ్ థెరపీ, ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ సిస్టమ్ టెస్లా చైర్లో అండ్ షాక్ వేవ్ థెరపీ దీంట్లో 2 సిస్టమ్స్ ఇచ్చి తొందరగా బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. ఫైనల్గా చూస్తుంటే సెటప్ చాలా నీట్గా, క్లీన్గా ఉంది, మెయింటెనెన్స్ హైగా ఉంది. ఉట్టి కూర్చుంటున్నాం, ట్రీట్మెంట్ అయిపోతుంది. అండ్ దేనికి ట్రీట్మెంట్? ఏదైతే మనం జెంట్స్ రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నామో, చెప్పుకోలేని ప్రాబ్లం ఏదైతుందో దానికి సొల్యూషన్ ఉంది ఇక్కడ. కాబట్టి నాకు తెలిసి ఇది కూడా చాలా ఎక్కువనేమో అని మీ డౌట్, నా డౌట్ కూడా అదే డాక్టర్. నో, it is very friendly on your pockets and you will be more happy than what you are spending. డెఫినెట్గా ఈ టెస్లా చైర్ని అండ్ ఆఫ్ కోర్స్ షాక్ వేవ్ థెరపీని కూడా మీరు యూస్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు రోడ్డు మీద టెంట్ల అది జడీబూటి మూలికలు తింటే స్ట్రాంగ్ ఉంటారు, ఎక్కువసేపు చేస్తారు, ఆ టెంట్ వేస్తాడు, కింద పరుపు వేస్తాడు, అవన్నీ మానుకోండి. యూరోపియన్ సర్టిఫైడ్ మెషిన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి కమ్ యూజ్ ఇట్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సూపర్, ఇదైతే క్రేజీ, mind blowing. Hi, I'm Dr. Spandana Nalagandla, consultant obstetrician gynecologist, clinical director of Shrestha Multi-Speciality Hospital, and I'm the South India's first cosmetic gynecologist. Hi Spandana. Hi. సో అరవింద్ తెలుసు, మీకు పరిచయం ఉన్నాడు.
Mrs. Arvind, Spandana, Karma, Kriya of Shrestha Multi-Speciality Hospital. And మేము వాట్సాప్ గ్రూప్లో చూస్తుంటాం, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం. షీఈస్ ఫ్లయింగ్ ఎవ్రీవేర్, రిసీవింగ్ అవార్డ్స్, సర్టిఫికేట్స్. గ్రేట్ వర్క్. వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ స్పందన ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది జెట్ ప్లాస్మా, దీని గురించి చాలా వింటున్నాం. అండ్ సౌత్ ఇండియాలో ఎక్కడుంది అంటే ఇక్కడే ఉంది. శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ హైదరాబాద్లోనే ఉంది, ఎక్కడా లేదు. దీని స్పెషాలిటీస్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జెట్ ప్లాస్మా లేజర్ ఇది ఫర్ హర్ 2 అనేది దీంట్లో జెట్ ప్లాస్మాలో వచ్చిన కొత్త రీసెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ. దీంతో వండర్స్ ఏంటి అని అంటే యూజువలీ ఫీమేల్స్ అందరూ సోషల్ స్టిగ్మాతో చాలా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. లైక్ మనం నార్మల్గా తీసుకుంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే దగ్గినా తుమ్మినా గట్టిగా నవ్వినా యూరిన్ లీక్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. అది నాట్ ఓన్లీ ఇన్ ఫీమేల్స్, మేల్స్లో కూడా చూస్తూ ఉంటాము. సో అలాంటి ప్రాబ్లమ్స్తో సైలెంట్గా సఫర్ అయిపోయి మా జీవితం ఇంతే, ఇంక ఇక్కడి నుంచి మేము ఈ ప్రాబ్లంలో మాకు సొల్యూషన్ లేదు అని అనుకునే వాళ్ళకి ఈ జెట్ ప్లాస్మా లేజర్ అనేది అద్భుతం. ఇది మీ ప్రాబ్లంకి కంప్లీట్గా సొల్యూషన్ ఇస్తుంది. అంటే ఓన్లీ యూరినరీ ఇన్కాంటినెన్స్కే కాదు రవి, దీనికి మల్టిపుల్ కండిషన్స్. కామన్గా ఫీమేల్ సఫర్ అయ్యే ఇంకో ప్రాబ్లం వైట్ డిశ్చార్జ్. వాళ్ళు ఎవ్రీ మంత్ కానివ్వండి లేదా కంటిన్యూస్గా కానివ్వండి ఆ వైట్ డిశ్చార్జ్ అనే ప్రాబ్లంతో సఫర్ అవుతూనే ఉంటారు. ఏంటి ట్రీట్మెంట్ అంటే చెప్పుకోవడానికి అదొక మొహమాటం వాళ్ళకి. చెప్పుకుంటే అందరూ అబ్బా అని వాళ్ళని వేలని వేస్తారు అనుకొని చెప్పుకోరు. సో ఆ వైట్ డిశ్చార్జే క్రానిక్గా ఉండి 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 వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్స్ కానివ్వండి లేదా సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి అనేది చాలా నార్మల్గా చూస్తుంటాం. సో ఇది వైట్ డిశ్చార్జ్కే కాదు, ఈవెన్ క్యాన్సర్ స్టేజ్ 1లో ఉన్న వాళ్ళకి కూడా ఈ జెట్ ప్లాస్మా రిజల్ట్స్ చూపిస్తుంది. ఇప్పుడు యూజువల్లీ అందరూ వైట్ ప్యాచెస్ మాకు ఫేస్ పైన వచ్చాయి, ఇక్కడ వచ్చాయి, అబ్డామిన్ పైన వచ్చాయి అని అంటూ ఉంటారు. కాకపోతే ఫీమేల్స్కి ఈవెన్ జెనైటల్ సిస్టమ్ దగ్గర కూడా వైట్ ప్యాచెస్ రావచ్చు. దాన్ని మనం మామూలుగా విటిలిగో ప్యాచెస్ అంటాం. కానీ ఫీమేల్కి వెజైనల్ దగ్గర వచ్చిన దాన్ని లైకెన్ స్క్లిరోసిస్ అంటాం. దాంతో అక్కడున్న స్కిన్ అంతా వైట్గా అయిపోయి డ్రై అయిపోయి ఇచ్చి అండ్ డ్యూరింగ్ దర్ సెక్షువల్ లైఫ్ ఆల్సో వాళ్ళకి ఆ పెయిన్ ఉండడము అంటే డిస్పెరూనియా అంటాం దాన్ని, దాంతో సఫర్ అవుతూ ఉంటారు. చాలా మందికి ఇది ఒక ఇన్ఫర్టిలిటీ కాజ్ కూడా, అంటే పిల్లలు కలగకపోవడం. బికాస్ దే హ్యావ్ దిస్, దే కాంట్ హ్యావ్ దర్ సెక్షువల్ లైఫ్. దానికి కూడా ఈ జెట్ ప్లాస్మా లేజర్ అనేది బాగా పనిచేస్తుంది. దిస్ ఇస్ కంప్లీట్లీ పెయిన్లెస్, no scar, no medication, no anesthesia or no hormones used. దీంతో మనకి ఎలాంటి హామ్ ఉండదు అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ ఎంత భయంతో ఎంత డౌట్ఫుల్గా వస్తారో వెళ్ళే అప్పుడు లేదా వాళ్ళ లాస్ట్ సెషన్ అయిపోయే టైంకి అంత హ్యాపీగా అంత ట్రస్ట్తో వెళ్తారు ఈ మెషిన్ పైన. షిల్ జస్ట్ కమ్, విల్ గెట్ ద ఇన్వెస్టిగేషన్స్ డన్ అండ్ పేషెంట్ విల్ కంఫర్టబుల్లీ లై డౌన్ ఇన్ ద బెడ్. దిస్ ఇస్ ఫర్ హార్డ్లీ 40 minutes ప్రొసీజర్. పెయిన్లెస్ అని ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి పేషెంట్ జస్ట్ లైక్ అ స్పాక్ వచ్చిన ఫీలింగ్లో ఉంటారు. ఈ ప్రోబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 probes, దిస్ ఈజ్ ఏ జీ ప్రోబ్ అండ్ దిస్ ఈజ్ ఏ అప్లికేటర్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది దీంట్లో నుంచే లేజర్ అనేది పాస్ అవుతుంది. జెట్ ప్లాస్మా అంటే ఏంటి అని అంటే న్యూర్ ఫార్మేషన్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. అది ఎలా ఫార్మ్ అవుతుందంటే కొలాజిన్ స్టిమ్యులేషన్ వల్ల. ఈ లేజర్తో మనం చేసినప్పుడు అది కొలాజిన్ స్టిమ్యులేషన్ చేస్తుంది, అప్పుడు కనెక్టివ్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. సో ఏదైతే మజిల్ వీక్నెస్ ఉందో దాంట్లో స్ట్రెంథనింగ్ తెస్తుంది. ఇంకో మెయిన్ ప్రాబ్లం మనం ఇక్కడ మిస్ అయ్యాం, వెజైనల్ లాక్సిటీ. యూజువలీ ఫీమేల్స్కి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కానీ లేదా డిఫికల్ట్ నార్మల్ డెలివరీస్ కానీ ప్రొలాంగ్ లేబర్స్ అలా ఉన్న వాళ్ళకి వెజైనల్ లాక్స్ అయిపోతుంది లేదా పెల్విక్ ఫ్లోర్ సర్జరీస్ అలా అవ్వడం వల్ల. సో ఈ మెషిన్ అనేది వాళ్ళ లాక్సిటీని తగ్గించడమే కాదు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది. చాలా బాగుంది. ఇవన్నీ వింటుంటే ఇట్ ఆల్ సీమ్స్ టు బాయిల్ డౌన్ టు వన్ పాయింట్, అమ్మో ఇంత ఖర్చు మేము పెట్టగలుగుతామా అనేది ఉంటుంది. దానికి మెషిన్ ఖర్చే ఎక్కువ రవి, కానీ మేము చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా చేస్తున్నాం పేషెంట్. బికాస్ ఇంకా వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ మేము ఇంత పెట్టుకోలేము అన్నదానికి మా హాస్పిటల్లో మేము కంప్లీట్గా వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యి ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. సో బేసికలీ ఒక పేషెంట్ వచ్చి కంప్లైంట్స్ చెప్పింది అండ్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మనం ఈ ట్రీట్మెంట్ ఇచ్చాం, కానీ ఎన్ని రోజుల తర్వాత షీల్ గెట్ బెటర్? బెడ్ రెస్టా లేకపోతే ఇక్కడనే అడ్మిట్ అయ్యి ఒక 4-5 days ఉండాలా ఏంటది? యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్. దీనికి అసలు డౌన్ టైం అనేదే లేదు. పేషెంట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత షీ కెన్ గో అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆన్ దట్ డే షీ కెన్ ఆల్సో ఎంజాయ్ యర్ సెక్షువల్ లైఫ్. దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఫర్ ఎనీథింగ్. ఈ ట్రీట్మెంట్ అయిపోయింది వెంటనే ఇంటికి వెళ్ళి షీ కెన్ హ్యాపీలీ హ్యావ్ అ పర్సనల్ లైఫ్. ఎస్,
They say that on the same table you can have that. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ ఇస్ బయింగ్ అంటే ఒక డాక్టర్ ఎంత ఖచ్చితంగా చెప్తుందంటే యూ హ్యావ్ టు బై ఇట్, యూ హ్యావ్ టు ట్రై ఇట్, ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ ఆన్ యువర్ పాకెట్. సో చెప్పేది ఒకటే, మీరు బాధపడుతున్నారు, సైలెంట్గా ఉంటున్నారు, చెప్పలేకపోతున్నారు. అందుకే నేను మీతో డైరెక్ట్గా ఇలా చెప్తున్నాను. దిస్ అ ప్లేస్ యూ డోంట్ హ్యావ్ టు టాక్ టు ఎనీ వన్ అపార్ట్ ఫ్రమ్ డాక్టర్ స్పందన. ఇఫ్ యూ కమ్ హియర్ ద సొల్యూషన్ ఇస్ యువర్స్. ఏంటి రవి గారు చిల్ అయ్యారా? అదే నడుము నొప్పి తగ్గిందా? ఇప్పుడు దాని గురించి ఎందుకండి, నడుము నొప్పి కోసం వచ్చాను. కానీ మగాళ్ళు సైలెంట్గా ఎన్నైతే సఫర్ అవుతున్నారో ఆ సఫరింగ్ అన్నిటికీ సొల్యూషన్ తెలుసుకున్నాను. మా వాళ్ళతో డిస్కస్ కూడా చేశాను. మగవాళ్ళు మాత్రమే కాదండి, ఆడవాళ్ళు కూడా సైలెంట్గా ఎలా సఫర్ అవుతున్నారో నేను తెలుసుకున్నాను, తెలియచేశాను కూడా. రవిలాగా మీరు కూడా నొప్పిని దాచడం మానేస్తే సొల్యూషన్ బయటకు వస్తుంది. ట్రూలీ కొన్ని అంటే మన సొసైటీలో వీళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి మీరు సఫర్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. అండ్ ఈరోజు మేమిద్దరం కలిసి మీకు సొల్యూషన్ కూడా తెప్పించాం. ది సొల్యూషన్ ఇస్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇందులో 2 డాక్టర్లు ఉంటారండి, ఒకరు హీరో ఒకరు హీరోయిన్ లాగానే ఉంటారండి. ఏది హీరో హీరోయిన్ ఎంట్రీ ఒకసారి వస్తే బాగుంటుందేమో. హీరోయిన్ ఫస్ట్ వచ్చేసింది, హీరో వెళ్ళగా వస్తాడు. మా డాక్టర్ అరవింద్ అండ్ డాక్టర్ స్పందన, థ్యాంక్ యూ సో మచ్. సొసైటీకి చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ సౌత్ ఇండియాలో ఇలాంటి టెక్నాలజీ ఎక్కడ లేదు, మన దగ్గరనే ఉంది. సౌత్ ఇండియాలో తెలంగాణలో ఉంది, తెలంగాణలో హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్లో శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంది. సో ఇక మీదట ఇది ఇంతే, ఇది మారదు, దీనికి సొల్యూషన్ లేదు, మేము ఏడ్చాం మీరు ఏడ్చండి ఇలాంటివి చెప్తే వాళ్ళని కూడా పట్టుకుని ఇక్కడికి వచ్చేసేయండి. ఫైనల్గా మేము చెప్పొచ్చేది ఏంటంటే, స్టాప్ సఫరింగ్ ఇన్ సైలెన్స్, యాక్ట్ నౌ. ఓ ఇంగ్లీష్లో చెప్పాం, అర్థం కొంచెం అవడానికి కష్టమేమో, సింపుల్గా చెప్తా. ఇక్కడ తగ్గేదేలే కాదు, తగ్గుతుంది కూడా.